కర్ణాటక ధర్మస్థల కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కల్లేరి కందాలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. కల్లేరి కంద గ్రామ పంచాయతీ చుట్టూ కూడా తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాస్తవ పరిస్థితుల నిర్ధారణ కోసం కూడా మఫ్టీలో పబ్లిక్ లాగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ధర్మస్థల గ్రామ పంచాయతీలో ఇప్పటికే సమాచారాన్ని సేకరించడం జరిగింది. 2010 నుంచి తప్పిపోయిన వ్యక్తుల డేటా ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. రైట్, ఇక దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మఫ్టీలో కూడా పోలీసు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఏంటి సిచ్యువేషన్ మఫ్టీలో? అక్కడ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది, ఎంతవరకు వచ్చింది? ఎస్ చందు, ధర్మస్థలిలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక వివాదం నెలకొనింది. ముఖ్యంగా దాదాపు 2014 పూర్వం దాదాపు 100 మంది విద్యార్థులు హతమైనారు అని చెప్పేసి ఒక పారిశుద్ధ్య కార్మికుడు కేసు అయితే ఫిర్యాదు చేశాడు పోలీసులకి. ఆ ఫిర్యాదు మేరకు అటు డీజీపీ కార్యాలయానికి అటు న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం జోక్యం చేసుకుని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి సాక్ష్యాధారాలను తీసి కోర్టు ముందర హాజరుపరచాలని చెప్పి ఈ నెల 3వ తేదీన కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా పోలీసు యంత్రాంగం చర్యలు అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, నేత్రావతి నదీ పరివాహక ప్రాంతం, అటవీ ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలోనే దాదాపు 13 ప్రదేశాల్లో ఈ ఖననం చేసినట్టుగా కార్మికుడు పారిశుద్ధ్య కార్మికుడు అయితే ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ మేరకు ఇప్పుడు ఖననం చేసిన ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు జల్లెడ పట్టి తవ్వి తీసి అవశేషాలను వెలికి తీసి వాటిని పరీక్ష నిమిత్తం ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే తరలించే ప్రక్రియ అయితే చేపట్టారు. గత 9 రోజులుగా ఈ ప్రక్రియ ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉండడంతో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా భారీ ఎత్తున సందర్శకులు అయితే చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏం జరుగుతూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున పోలీసులు ఎందుకు పహరా కాస్తున్నారు ఏంటి అనేది సందర్శకులు హడావుడైతే నెలకొనింది. ఇదిలా ఉండగా మరోవైపు సిట్ అధికారులు ఈ ప్రాంతంలోనే, అంటే ధర్మగిరి ప్రాంతంలోనే మొత్తం ధర్మస్థల ప్రాంతంలోనే మొత్తం పబ్లిక్తో ఇంటరాక్షన్ అవుతూ సమాచారాన్ని అయితే సేకరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దాదాపు 2014 ముందు ఎంతమంది అదృశ్యమయ్యారు, ఎన్ని కేసులు నమోదు చేశారు పోలీస్ స్టేషన్లో, వాటి ఆధారంగా ఈ సమాచారం అయితే సేకరిస్తూ వస్తున్నారు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ ధర్మస్థలి ప్రాంతంలో ఇంత పెద్ద ఇష్యూ జరగడానికి ప్రధాన కారణం ఏంటి అనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు అయితే 2 విభిన్న కోణాల్లో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించినటువంటి నాయకుల మధ్య విభేదాల కారణంగానే ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారా, లేదా వాస్తవంగా జరిగిందా ఏంటి అనేది ఒక ఆసక్తికరమైన పరిస్థితి అయితే నెలకొనింది. ఈ ఆసక్తికరమైన పరిస్థితి నేపథ్యంలోనే కోర్టు ఆదేశానుసారం పోలీసులు ఇతను పారిశుద్ధ్య కార్మికుడు సూచించిన ప్రాంతాలన్నింటిలో కూడా తవ్వకాలు అయితే చేపట్టారు. ఈ క్రమంలోనే దాదాపు 6, 8, 9 ప్రాంతాల్లో దాదాపు 24 అవశేషాలు లభించినట్టు కూడా గుర్తించారు. వాటిని ఫారెన్సిక్ పరీక్ష నిమిత్తం ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు. పరీక్షలు అయితే చేస్తున్నారు. అయితే ఆ ప్రక్రియ ఓవైపు కొనసాగుతూ ఉండగా మరోవైపు మిస్ అయిన విద్యార్థుల పేరెంట్స్ యొక్క ఆచూకీ వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటూ ఎప్పుడు మిస్ అయింది ఏంటి, ఏ టైంలో మిస్ అయింది ఏంటి అనే వివరాలు సైతం సిట్ అధికారులు సేకరిస్తూ వస్తున్నారు. అంటే 2014 ముందు జరిగినటువంటి ఈ ఇష్యూని ఇప్పుడు ఎందుకు ఈ లేవనెత్తారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అదే కాకుండా మరో అంశం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఈ ఒత్తిళ్లకు లొంగి, అంటే పోలీసుల మీద రాజకీయ పరంగాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ ట్రస్టు సభ్యుల ఒత్తిళ్ల కారణంగా ఈ కేసుని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇదిలా ఉండగా పారిశుద్ధ్య కార్మికుడి తరఫున ఉన్నటువంటి మంజునాథ్ అనే న్యాయవాది ఈ అవశేషాలు ఐడెంటిఫై చేసి త్వరగా తీసేందుకు ఇక్కడ ప్రకృతి సహకరించడం లేదు, భౌగోళికంగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో నిత్యం వర్షం పడుతూ ఉంటుంది. దాని కారణంగానే గోతులు తవ్వి తీసినప్పుడు వర్షపు నీరు చేరి మరోమారు రెండోసారి పని అడ్డంకులు తలెత్తుతున్నాయి. కాబట్టి శాటిలైట్ రాడార్స్ టెక్నాలజీ సిస్టమ్ ద్వారా
భూమి లోపలికి చొచ్చుకొని పోయే ప్రక్రియ రాడార్ సిగ్నల్స్, భూమి లోపలికి చొచ్చుకొని పోయే రాడార్ సిగ్నల్స్ ద్వారా ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేసేందుకు వీలుగా ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా చేయండి. ఆ ప్రయత్నంలో చేస్తే అవశేషాలు, భూమి లోపల ఉన్నటువంటి అవశేషాలు త్వరగా తీసేందుకు అవకాశం ఉంటుంది. కోర్టు టైం కూడా పూర్తి అయిపోయినా కూడా కోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తి అవుతా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రక్రియకు అధికారులు చేపట్టాలని చెప్పేసి అటు పోలీసులకు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. చందు చెప్తాను. వర్మ, మీరు అక్కడ ప్రస్తుతం లొకేషన్లో ఉన్నారు కాబట్టి చెప్పండి. దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది, ఎందుకంటే టీచర్ హత్యతో మొదలుకొని స్టూడెంట్స్ చాలా మంది అక్కడికి వస్తున్నటువంటి టూరిస్ట్ని టార్గెట్ చేస్తూ అందంగా ఉన్న అమ్మాయిలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా 100 మంది అని చెప్తున్నా కూడా అంతకు మించి ఎక్కువ మందే ఉంటారని గ్రామస్తులు చెప్పినట్టు తెలుస్తోంది. గ్రామస్తులు ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు వదులుకోవాల్సి వచ్చిందో ఈ సిచ్యువేషన్ వల్ల, సో వాళ్ళంతా కోరుకునేది ఒకటే, డిఎన్ఏ పరీక్షలు చేయించి ఆస్తికలన్నా మాకు ఇవ్వండి అంటూ కూడా మొరపెట్టుకుంటున్నారు. మరి ఏ విధంగా అధికారులు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? సాంకేతికతని ఉపయోగిస్తారు అక్కడ తవ్వకాలకు సంబంధించి? ఎస్, అంటే పారిశుద్ధ్య కార్మికుడి తరపున ఉంటే న్యాయవాది మంజునాథ్ అయితే స్పష్టంగా చెప్పారు. అంటే 10 సంవత్సరాల క్రితం పూడ్చిపెట్టినటువంటి ఇది కాబట్టి వాటి అవశేషాలు ఐడెంటిఫై చేయాలంటే కష్టం, కాబట్టి సాంకేతికత కావాలి, సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని చెప్పేసి మంజునాథ్ అనే అతను లాయర్ అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక స్థానిక పోలీసు అలాంటిది ఏం లేదు, కేవలం ఇవి కొన్ని అపవాదాలు సృష్టిస్తున్నారు అనే భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రక్రియ వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే 2003లో సౌజన్య అనే విద్యార్థిని, అలాగే 2014లో అనన్య అనే విద్యార్థిని మిస్ అయినారు. ఆ మిస్ అయిన విద్యార్థుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అయితే పోలీసులు ఆ 2 కేసులు మాత్రం నమోదు చేశారు తప్ప మిగిలిన కేసులు అయితే నమోదు చేయలేదు అని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికుడు అయితే స్పష్టంగా పోలీసులకు అటు న్యాయస్థానానికి వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆ వాంగ్మూలం కారణంగానే ఇవాళ కోర్టు ప్రత్యేకించి ఎన్ని అవశేషాలు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, ఎక్కడెక్కడ పూడ్చారు వాటిలన్నిటి కూడా తవ్వి వెలికి తీసి కోర్టుకి సబ్మిట్ చేయండి. కోర్టు వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటి స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క డిఎన్ఏ అలాగే అవశేషాల డిఎన్ఏ 2 టాలీ అయిన తర్వాత తుది వివరణ ఇస్తామని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది. ఆ మేరకు ఇప్పుడు ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఇవాళ నేత్రావతి నదీ పరివాహక ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఈ అవశేషాల వెలికి తీసే కార్యక్రమాన్ని ఉధృతంగా కొనసాగిస్తూ వస్తున్నారు. నిర్భయంగా కొనసాగుతూ వస్తున్న క్రమంలోనే వర్షం కారణంగా ఆ పనికి ఆటంకం వస్తూ ఉంది అనేసి కూడా పదే పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అటు పోలీసులు భావిస్తున్నారు, అలాగే ప్రభుత్వం కూడా ఒత్తిడి తెస్తుంది. త్వరగా కంప్లీట్ చేయండి, అవశేషాలను వెలికి తీసి ఎన్ని ఐడెంటిఫై చేసి చేయండి అని చెప్పేసి. దాదాపు 13 ప్రాంతాల్లో అవశేషాలు పూడ్చిపెట్టినట్టు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు 11వ ప్రాంతంలో ఈ అవశేషాలు వెలికి తీసే కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. మనం చూడొచ్చు, ఈ ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. దాదాపు 100 మంది పోలీసులు అలాగే ఈ గ్రీన్ క్లాత్ కట్టేసి ఇలాంటి గ్రీన్ క్లాత్ కట్టినంత వెనక భాగం ఫారెస్ట్లో ఇలాంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ ప్రక్రియ ఇంకా మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఎంతమంది నిజంగా మృతి చెందారు, ఎంతమంది డిఎన్ఏ ఐడెంటిఫై అయ్యింది అనేది నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.